షీ టీమ్ ఇప్పుడు ఈ పేరు వింటే పోకిరీలు ఈవ్ టీజర్లకు వణుకు పుడుతోంది. పక్కా ప్లాన్తో యువతులను వేధించే పోకిరీల భరతం పడుతోంది షీ టీమ్. ఈవ్ టీజర్ల ఆట కట్టిస్తోన్న షీ టీమ్స్ ఏర్పడి ఏడాదైన సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఆకతాయిల ఆట కట్టిస్తున్న షీ టీమ్స్ ఏర్పాటు చేసి ఏడాదైంది. విమెన్ సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్స్ బస్టాప్లు, కాలేజీలు, ఆఫీసుల్లో అమ్మాయిలను వేధించే పోకిరీలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇలా ఈవ్ టీజర్ల తాట తీస్తోన్న షీ టీమ్ ఏర్పడి 1 year అయిన సందర్భంగా హెచ్ఐసిసిలో ఏర్పాటు చేసిన సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. షీ టీమ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అదరగొట్టాయి. ఆపదలో ఉన్న మహిళలు ఎలా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఎలా రియాక్ట్ అవ్వాలో డెమోలో చూపించారు స్టూడెంట్స్. నీ ఫేస్బుక్ ఐడి ఇంకా పాస్వర్డ్ ఇవ్వు, నీ పైన హారాస్మెంట్ కేసు ఫైల్ చేసింది ఒక అమ్మాయి అని. సో మేము నెక్స్ట్ డే పోలీస్ దగ్గర వెళ్ళాం. సైబరాబాద్ కమిషనర్ దగ్గర వెళ్ళి కంప్లైంట్ చేస్తే 3 daysలో అతన్ని పట్టుకున్నారు. ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ దట్ ద గవర్నమెంట్ హస్ టేకెన్ టు ఇంట్రడ్యూస్ షీ టీమ్స్. షీ టీమ్ యాన్యువల్ డే సెలబ్రేషన్ లో ఎంపీ కవిత, సినీ నటి జయసుధ, సైబరాబాద్ సిపి సివి ఆనంద్ పాల్గొన్నారు. బంగారు తెలంగాణలో ప్రతి మహిళ సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు ఎంపీ కవిత. విమెన్ ప్రొటెక్షన్ కోసం షీ టీమ్స్ వర్క్ బాగుందన్నారు సినీ నటి జయసుధ. షీ టీమ్ షార్ట్ ఫిల్మ్ లో నటించడం హ్యాపీగా ఉందన్నారు. ఎప్పుడు చూడడం తప్ప ఏమి చేయరా? అయిపోయాక తిట్టడం కాదు, అవుతున్నప్పుడే ఆపడం నేర్చుకోండి. ఆపే ధైర్యం లేకపోయినా పర్వాలేదు, ఆపాలన్న ఉద్దేశం ఉంటే చాలు. వెంటనే మాకు కాల్ చేయండి, ఎందుకంటే మీ భద్రతే మా బాధ్యత. షీ టీమ్స్ అనేటటువంటిది నిజంగా భారతదేశం మొత్తంలో కూడా మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన ఇనిషియేటివ్. మరి బంగారు తెలంగాణ కావాలంటే అమ్మాయిలు సంతోషంగా లేకపోతే, అమ్మాయిలు ఆనందంగా లేకపోతే బంగారానికి విలువనే ఉండదు, వాల్యూ ఉండదు. ఇప్పటి వరకు 660 కేసులను నమోదు చేసిన పోలీసులు 865 మందిపై యాక్షన్ తీసుకున్నారు. ఇలా ఏడాది కాలంలో ఈవ్ టీజర్ల భరతం పట్టిన షీ టీమ్స్ ఇదే స్పీడ్ తో వర్క్ చేస్తుందన్నారు సివి ఆనంద్. ఈ షీ టీమ్స్ వాళ్ళు ఇప్పుడే చూసారు ఏ విధంగా తెలియకుండా వెళ్ళి చిత్రీకరించి స్పై కెమెరాస్ ద్వారా వారిని పట్టుకోవడం జరుగుతుంది. 3rd offense ద్వారా నిర్భయ యాక్ట్ పెట్టడం అనేది జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా సిటీలో ఏర్పాటు చేసిన షీ టీమ్స్ మఫ్తీ పోలీసింగ్, డెకాయ్ ఆపరేషన్లతో అమ్మాయిలను వేధిస్తున్న ఆకతాయిల తాట తీస్తున్నారు.